తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కేసు చుట్టూ ఆరోపణలు ప్రత్యారోపణలు పరిస్థితిని మరింత హీటెక్కిస్తున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేయడంపై వైఎస్ఆర్సీపీ బగ్గుమంటోంది. చోరీ చేసిన పెంచలేయకు భూమన సిఫార్సు చేశారంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పుడు బయటకు వస్తున్న కొన్ని పత్రాలు పెంచలేయకు సిఫార్సు చేసింది ఎవరో చెబుతున్నాయి. ఇంతకీ సిఫార్సు చేసింది ఎవరు? వాట్స్ ది స్టోరీ? తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి భక్తులు ఇచ్చే కానుకను లెక్కించే అత్యంత కీలకమైన విభాగం పరకామణి. హుండీలో వేసిన డబ్బు, బంగారం, డాక్యుమెంట్స్ అన్నింటినీ లెక్కించే పరకామణి సిబ్బంది వాటిని ఖజానాకు తరలిస్తారు. ఇప్పుడు ఈ విభాగంలో చోరీ జరిగినట్లు వచ్చిన వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. పెంచలయ్య అనే వ్యక్తి చోరీ చేసినట్లు తేలింది. అయితే పెంచలయ్యకు పరకామణిలో ఉద్యోగం ఇవ్వాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిఫారసు చేశారంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా బయటకొచ్చిన పత్రాలు చోరీ ఆరోపణలు ఎదుర్కొంటోన్న పెంచలయ్యకు సిఫారసు చేసిందెవరో తేటతెల్లం చేశాయి. టీటీడీ ఏఈఓ సుబ్బరాజు ఈ సిఫారసు లేఖ ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీని ఆధారంగా అబ్రిప్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగిగా పెంచలయ్య నియమితుడయ్యాడు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై దురుద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారు. టీటీడీ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయాల్లోని లోపాలపై కరుణాకర్ రెడ్డి విమర్శలు చేస్తూ ఉండడంతోనే ఈ కేసులో ఆయన్ను టార్గెట్ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతోనే ఈ ప్రచారం చేస్తున్నదని వారంటున్నారు. ఇదే సమయంలో గతంలో జరిగిన మరో ఘటనను కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. గతంలో రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో విదేశీ కరెన్సీ కేసులో చిక్కుకున్నప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ సీసీ కెమెరా ఫుటేజ్ ను విడుదల చేశారు. ఇప్పుడు పెంచలయ్య కేసులో మాత్రం ఇప్పటి వరకు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు విడుదల చేయలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పెంచలయ్య కేసు చుట్టూ వస్తున్న ఆరోపణలు, సిఫారసు లేఖలు, రాజకీయ విమర్శలు అన్నీ కలిపి తిరుమలను మరోసారి వివాదాల్లోకి లాగుతున్నాయి. ఇప్పటికే టీటీడీ పాలక మండలి పలు వివాదాల్లో కూరుకుపోయింది. తాజాగా పరకామణి కేసు మరింత రచ్చకు దారితీసింది. పరకామణి చోరీ కేసు ఒక క్రిమినల్ కేసుగా కాకుండా రాజకీయ రంగు పులుముకుంటోంది. పెంచలయ్య నియామకంలోని అసలు నిజాలేంటి? సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తుందా, లేక ఈ వివాదం మరింత రాజకీయ దుమారం రేపుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.